హ్యాబియస్ కార్పస్ అంటే ఏం లేదమ్మా, జనరల్గా ఆర్టికల్ 32లో సో ఏంటంటే దేర్ ఆర్ బ్రిట్స్ ఉంటాయి అనమాట. బ్రిట్స్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బ్రీచ్ యువర్ రైట్స్, నీ పక్కనోడు నీ రైట్స్ని తీస్తాడు అనుకుందాం, ఆ రైట్స్ తీసేసిన వల్ల గవర్నమెంట్ కూడా రైట్స్ తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నువ్వైనా నీ పక్కన తీసుకోవచ్చు, ఇటు పక్కన గవర్నమెంట్ అయినా అనొచ్చు అనమాట. వాడు నీ రైట్స్ లాక్కోవచ్చు, వీడు నీ రైట్స్లో ఇంటర్ప్రిట్ చేయొచ్చు అనమాట, డిస్టర్బ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వేదో తప్పు చేసావు, చేయకపో వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్టిమేట్గా ఏంటంటే నీకు నచ్చినట్టు గవర్నమెంట్ సో కాల్డ్ ద లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ నీ మీద కేసు వేయడానికి లేదు. కేసు కాదు, నేను తీసుకెళ్ళడానికి లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సమ్ వారెంట్ విత్ హిమ్. బట్ ఏంటి అంటే ఒకవేళ నువ్వు నిజంగా థ్రెట్ ఉందంటే ఆ థ్రెట్ నువ్వు షో చేయాలి. దానికి ఏంటంటే వాడు నీ మీద యాక్షన్ తీసుకునే ముందు కంటే యూ కెన్ హ్యావ్ ఏ స్కోప్ ఆఫ్ వాట్ యూ కన్సల్ట్ యువర్ జ్యుడిషియరీ. అంటే నువ్వు లీగల్ నుంచి నీ లాయర్ని నువ్వు అటెంప్ట్ చేసుకొని వాడి దగ్గర నుంచి నువ్వు తీసుకొచ్చుకోవడానికి నీకు టైం స్కేప్ ఉంటుంది. బట్ ఏంటంటే నీ పోలీస్ అరెస్ట్ చేశారంటే 2 kinds ఆఫ్ అనమాట, కస్టడీ అండ్ జైల్. కస్టడీ అనేది ఇట్ రిస్ట్రిక్ట్స్ ద పోలీస్ స్టేషన్. వర్డ్ గుర్తుపెట్టుకోండి, కస్టడీ ఇట్ ఇస్ రిస్ట్రిక్టెడ్ విత్ ద పోలీస్ స్టేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకున్నప్పుడు, వాడే తప్పు చేసినప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు వెంటనే దిస్ ప్రాసెస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు జడ్జ్. ఎంక్వైరీ అయినా చేయొచ్చు, బట్ వాడిని అక్కడ ఉంచడానికి అనమాట ఫస్ట్ టైం అనమాట. సో PD can be in station, PD can be at your home. Preventive detention can be at station or your home. ప్రివెంటివ్ డిటెన్షన్ ఎక్కడైనా చేయొచ్చు అనమాట. హోమ్ అరెస్ట్ అని చేసేయచ్చు, స్టేషన్లో తీసుకొని పెట్టచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్. మోస్ట్లీ హోమ్ అరెస్ట్లోనే ఉంటుంది, ఎందుకంటే వాడిని తీసుకొని రావాలి, వాడిని ప్రొటెక్ట్ చేయాలి, అదొక గేమ్ కాబట్టి. సో దే డోంట్ టచ్. అల్టిమేట్ హేబియస్ కార్పస్ ఏంటంటే గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఊరికనే నీ మీద గవర్నమెంట్ ఇప్పుడు మెజారిటీ అనుకో, ఒక రిలీజియన్ గ్రూప్ మెజారిటీ అనుకో, మైనారిటీ గ్రూప్ ఓడికి తీసుకెళ్ళి కేసు పెట్టచ్చా? పెట్టకుండా ఉండాలంటే అల్టిమేట్లీ నేను ప్రొటెక్ట్ చేయాలి, నీకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? అల్టిమేట్లీ నీకు అథారిటీ ఎవరు? జ్యుడిషియరీ. కాబట్టి ఏ ప్రాసెస్ అయినా సరే ఇంక్విజిటోరియల్ సిస్టమ్ అంటాం అనమాట. వీ ఫాలో ఇంక్విజిటోరియల్ సిస్టమ్. ఇది ఏంటంటే